నీ గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇర్మియా గారి ద్వారా ఇర్మియా గారికి ప్రభు ఇచ్చిన ఆ వాక్కును దైవజన విషయంలో ప్రభు సంపూర్ణంగా నెరవేర్చచ్చు. మరి కేవలం ఇశ్వరులకు మాత్రమే ఆనాడు ఇర్మియా గారు మరి ప్రవక్తగా వాడబడిన వారై ఉన్నారు. అలాగే మరికొన్ని ఐగుప్తు, బబులోను, ఇతర దేశముల కొరకు మాత్రమే ప్రవచించిన వారు ఉన్నారు. కానీ నేడైతే సర్వ లోకములో ఉన్న అన్ని మతముల వారికిని అన్ని మిషనుల వారికిని కూడా తగిన శ్రేష్టమైన సంగతులు, ఈ కాలమునకు అవసరమైన సంగతులు ప్రభువు అయ్యగారి ద్వారా లోకమునకు అందించిన వారై ఉన్నారు. కనుక అయ్యగారి జన్మము వెనుక ప్రభు యొక్క ఉద్దేశము ఏమిటి అనగా సంఘమును లోకం మరి రాకడకు, ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచుట. అది మాత్రమే కాదు, ఇది జరగాలి అంటే లోకములో ఉన్న అన్ని మిషనులు అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్న అన్ని మిషనులు కూడా బైబిల్ మిషన్లోనికి రావలసి ఉంది. అలాగే అన్ని మతములను కూడా బైబిల్ మిషన్లోనికి రావలసి ఉన్నది. గనక అందరినీ కూడా ఏకము చేయట కొరకై దేవుడు దైవజనుల దేవదాసయ్య గారిని ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది? బైబిల్ మిషన్లోనికి అనగా అర్థం ఏమిటి అనగా సన్నిధిలోనికి రావాలి అనగా ప్రభువుని చూచే అంతస్తులోనికి, ప్రభువును మరి ప్రభుతో మాట్లాడే ప్రభు యొక్క స్వరమును అందుకొని అంతస్తులోనికి, ప్రభు యొక్క సహవాసము చేసే అంతస్తులోనికి రావలసినది. అలాగనైనప్పుడు మరి బైబిల్ మిషను అనేది అందరికీ కూడా తెలియబడుతుంది. గమనించండి, యోసేపు దగ్గర ఆహారం అనేది తెలిసి ఆహారము లేని అన్నదమ్ములందరూ కూడా కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. అవునా? అలాగే నేడును కూడా బైబిల్ మిషన్ దగ్గర ఆహారం ఉన్నది, మర్మమైన బోధ ఉన్నది. బైబిల్ మిషన్ దగ్గర అంతస్తున్నది అనగా దేవుని చూచి అంతస్తు, దేవుణ్ణి చూపించే అంతస్తున్నది, దేవుని యొక్క మాటలు వినే అంతస్తున్నది అని నేడును కూడా ఇక ముందుకు మరికొద్ది దినములలో బైబిల్ మిషన్ దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా పంపించే దినములు వస్తూ ఉన్నాయి. అట్టి శ్రేష్టమైన అంతస్తు కొరకే మరి దేవుడు అయ్యగారికి బైబిల్ మిషన్ను బయలుపరచిన వారై ఉన్నారు. కనుక ఆ కాలములో యూసుఫు దగ్గరికి ఎలాగనైతే సర్వలోకము కూడా వచ్చిన వారై ఉన్నారు, ఆయన దగ్గర ఆహారమును అందుకున్న వారై ఉన్నారు, అలాగే మునుముందు కూడా బైబిల్ మిషన్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రాబోయే దినములు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ కాలంలో యూదులైన వారు, తర్వాత కాలంలో యూదులైన వారిని మరి మీరు యూదుల అయితే మేమును కూడా మీతో ఉంటాం, మీతో వస్తాం అని చెప్పి 10 మంది అన్ని జనులైన వారు యూదులను పట్టుకుంటారు. అలాగే నేడును కూడా మీరు బైబిల్ మిషన్ వారా అయితే మీరు మాతో మాట్లాడండి, మేము మీతో మాట్లాడతాం, మీ దగ్గరకు వస్తాం, మీరు మాకు నేర్పించండి, దేవుని ఎలా చూడాలో, ఎలా ఆయన స్వరముని వినాలో, ఎలా సన్నిధి చేయాలో మాకు నేర్పించండి, పరిశుద్ధులతో పరలోకవాసులతో ఎలాగన సహవాసం చేయాలో మాకు నేర్పించండి, మాకు చూపించండి అని అడిగే దినములు వస్తూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు దైవజనుని ఏర్పాటు చేసిన వారు ఉన్నారు, దైవజనుని ఎన్నుకున్న వారు ఉన్నారు. లోకములో ఉన్న అన్ని మిషనుల వారు, అన్ని మతముల వారిని కూడా బైబిల్ మిషన్ దగ్గరకు రానయ్యున్నారు. కనుక ప్రారంభంలో ఎవరికీ తెలియదు యేసు దగ్గర ఆహారం ఉందని. క్రమక్రమముగా సర్వలోకమంతరికి కూడా తెలిసిపోయింది యేసు దగ్గర ఆహారము ఉన్నది అని. ప్రతి ఒక్కరూ కూడా కొద్ది మందిని పంపించి ఆహారమును అందుకొని తీసుకొచ్చారు, వారు సర్వైవ్ అయ్యారు. అలాగే నేడును కూడా అన్ని చోట్ల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా బైబిల్ మిషన్ వారి దగ్గరకు అనేకులు రాబోతూ ఉన్నారు. గనుక అందునిమిత్తమే బైబిల్ మిషన్ ద్వారా మరి దైవజనుల ద్వారా దైవ సన్నిధిని దేవుడు ఏర్పాటు చేసిన వారే ఉన్నారు. గనుక రాకడ, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారిని, రాకడ సంగతి కనుక మనం చూసినప్పుడు రాకడలో ఎత్తబడుట అనేది ఒక రైలు బండి అయితే
ఆ యొక్క డ్రైవర్గా ప్రభు ఉన్నారు. అయితే గార్డ్గా ఎవరున్నారంటే దైవజన్ దాదాశ్రీ గారు ఉన్నారు. గనుక ఎవరెవరైతే ఈ మిషన్‌లోనికి రావలసున్నారో, సన్నిధిలోకి రావాల్సిన వారు ఉన్నారో, వారి కొరకు గార్డ్‌గా చేతిలో ఏముంటుంది? అంతా కూడా కంట్రోల్ ఉంటుంది. డ్రైవర్ చేతులు ఉన్నా గాని, గార్డు ఓకే కొడుతున్నా గాని డ్రైవర్ ఏమి కూడా ముందుకు వెళ్ళలేరు. అలాగే దైవజన్ దాసు గారి ద్వారా ఈ రాకడ అనే బండిని దేవుడు నడిపిస్తూ అనేక మందిని రాకడ మేఘములోనికి ఎక్కించుటకు ఆయన ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు ప్రియులారా. కనుకట్టి గొప్ప మరి దైవజనుని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరము అయి ఉన్నది. దైవజనుని జ్ఞాపకం చేసుకున్నట మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క భక్తిలో కొంచెమైనా, ఆయన యొక్క విశ్వాసములో కొంచెమైనా, ఆయన యొక్క శుద్ధిలో మరి కొంచెమైనా, ఆయన యొక్క ప్రార్థన జీవితంలో కొంచెమైనా కానీ మనం పుణికిపుచ్చుకుంటే మనం ఎంతో ధన్యులము అవుతాము అని గ్రహించండి. దైవం చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ చెప్పే శక్తి సరిపోదు. మరి అయ్యగారి గురించిన జీవిత చరిత్ర మరి రాస్తాము అని ఆ కాలంలో పెద్దలు ముందుకు వచ్చారు, కానీ అయ్యగారు ఒప్పుకొనలేదు. ఎందుకనగా ప్రభు చరిత్ర గురించి రాయండి, మీకు మేలు కలుగుతుంది, నన్ను గురించి రాయవద్దు అని అయ్యగారు సున్నితంగా తిరస్కరించారు. కనుక మరి ఎన్ని అద్భుతములు ప్రభు ఆయన ద్వారా చేయించిన, ఒకవేళ ఎవరైనా కానీ చూస్తే ప్రభువా వారి జ్ఞాపకములో నుంచి ఈ సంగతిని తీసివేయి అని మరి దైవజనులు ప్రార్థించేవారు. మరి ఉదాహరణ ఒకసారి భీవరంలోని ప్రకాశం చౌక్లో చర్చ్ పేరింటమది పెద్ద చర్చ్, ట్రాన్స్ఫర్మేషన్ చర్చ్, రూపాంతర దేవాలయం. అక్కడికి అయ్యగారు మరి ఎగురుకుంటూ వచ్చారు, గాలిలో ఎగురుకుంటూ వచ్చారు. ఆ గేట్ దగ్గర దిగగానే ఒకరు చూశారు, వెంటనే ప్రార్థన చేశారు, వీరి జ్ఞాపకముల నుంచి దీనిని తీసివేయని. తర్వాత చాలా కాలం అయ్యగారు ప్రభు సన్నిధికి చేరుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు మరలా ఆ సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. కానీ ఈ రీతిగా మరి ఎన్నో ఎన్నో సంగతులు అద్భుతములు ఉన్నవి, కానీ అయ్యగారు తనను తాను చూపించుకునేవారు కాదు. అయితే ప్రభువునే చూపించేవారై ఉన్నారు. మరి నేడు మన దినముల్లో అయితే ఏం జరుగుతుంది? నేను గొప్ప అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకుంటున్న పరిస్థితి. కానీ దైవజనులో ఇది ఇంత మాత్రము కూడా లేదు. ప్రభువునే హెచ్చించేవారు, ప్రభువునే చూపించిన వారై ఉన్నారు. అలాగే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు అంటే మరి మనము కూడా ప్రార్థనలు చేస్తాం. మన ప్రార్థనలు వేరు, అయ్యగారి ప్రార్థనలు వేరు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, ఆఖరికి మన కాలి కిందున్న దుమ్ము ఇసుకను గురించి కూడా ప్రార్థన చేసిన వారై ఉన్నారు. ప్రతి దాని గురించి కూడా కంప్లీట్గా ప్రార్థనలు చేసి, అన్ని ప్రార్థనలు కూడా నేను చేసి ముగించాను అని మాటి మాటికి తెలియపరిచిన వారై ఉన్నారు. భూగోళమంతటిని కూడా ప్రతిరోజు కౌగిలించుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారు. ఉదయకాలం 2 గంటలకు ప్రార్థన ప్రారంభమైతే మరలా రాత్రి 12 గంటల వరకు కూడా ప్రార్థన ఆయన చేసేవారై ఉన్నారని ఆయన మాటల్లోనే పెద్దల ద్వారా మరి తెలియవస్తూ ఉన్నది. కనుక ఈ ప్రార్థన అభ్యాసం ఎప్పటి నుంచి అలవాటు అనగా అయ్యగారికి 3 ఏళ్ల వయసులప్పటి నుంచి ఆయనకు అలవాటు అయ్యింది. 3 ఏళ్ల వయసులో నుంచి. గనక 6 సంవత్సరముల వయసులోనే ప్రార్థన వచ్చా అయితే చెయ్యి అని మిషనరీలు బోర్డింగ్ స్కూల్లో మరి జాయిన్ చేసేటప్పుడు అడిగితే ఆయనకు ఒక కుర్చీ వేశారు. కుర్చీ మీద ఆయన మోకరింప చేసి ప్రార్థన చేయమంటే ఈ ప్రార్థన చేశారు, యేసయ్యా ఈ వయసులో నీవు ఎలా ఉన్నావో నన్ను కూడా అలాగనే చేయించు. గనక ఎంత గొప్ప ప్రార్థన అది. ఆ వయసులో ఉన్న పిల్లలు ఏమడుగుతారు? మన కాలంలో అయితే ఫోన్స్, ట్యాబ్స్, చాక్లెట్స్, ఇంకా మరేమో అడుగుతారు. మా కాలంలో కూడా ఆటోస్ అడగవచ్చు, కొన్ని అవసరాలు అడగవచ్చు. అవి కాదు, ఏం అడుగుతా చెప్పండి? ప్రభువును ఎలా ఉన్నారో అదే రీతిగా తనను కూడా తయారు చేయమని ప్రార్థన. అంత గొప్ప లోతైన మరి అనుభవం, ఆత్మీయ జ్ఞానం చిన్ననాటి నుంచే అయ్యగారు కలిగిన వారై ఉన్నారు. అలాగే
లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఏలియా గారు ఎలాగన ప్రతి సన్నిధి కూటములోనికి కూడా వచ్చి అందరి నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసి వెళ్తారని కదా. ఈ సంగతి దైవజనునికి దేవదాసయ్య గారికి ఆయన 3వ తరగతి చదువుతూ ఉండగా అంత చిన్న వయసులో ప్రభువు దానిని బయలుపరిచిన వారై ఉన్నారు. చూసారా? గనుక ఈ రీతిగా ప్రభువారు కూడా అయ్యగారు ఏ వయస్సులో ఉంటే అదే వయస్సు పిల్లవానిగా బాలునిగా అయ్యగారితో పాటు ప్రభువు ఉంటూ ఆయనను ఎదిగింప చేసిన వారై ఉన్నారు. కనుక ప్రార్థన ఇంకా చూసినప్పుడు సువార్త ప్రకటన, ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందించేవారు. ఎలాంటి వారైనా కఠినులైనా అయ్యగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన బోధకు తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఎదురు మాట మాట్లాడగలిగే వారు కాదు. ఆయన చెప్పిన బోధ అంత చక్కగా అందరికీ కూడా ఉపయోగపడేదిగా, అర్థమయ్యేదిగా, సులభంగా ఉండేది. ఇంకా అయ్యగారు ఆ కాలంలోని ఇంగ్లీష్లో, తెలుగులో, ఇంకా ఇతర భాషల్లో కూడా కన్నడలో, హిందీలో, అరవంలో అనగా తమిళ్లో పుస్తకాలు రాసిన వారు ఉన్నారు. వచ్చిన మిషనరీలకు తెలుగును నేర్పించేవారు, ట్రాన్స్లేషన్ చేసేవారు. అలాగే హిందీలో, ఇంగ్లీష్లో ఈ అరవంలో ఎవరైనా వర్తమానములు చెబుతున్నప్పుడు వారికి కూడా ఆయన ట్రాన్స్లేషన్ చేసేవారు. ఒకసారి సాధు సుందరి సింగ్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు అయ్యగారిని ఆయన అడిగారంట. అప్పుడు ఆయనకు హిందీలో చెబితే అయ్యగారు తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చేసిన వారై ఉన్నారు. ఈ రీతిగా గొప్ప పట్టు, భాషలపై గొప్ప పట్టు ఆయనకు ఉన్నది. ఇంకను చూచినప్పుడు సంగీతంపై కూడా చాలా పట్టుంది. దండకం, రక్షణ పద్యాలు, బుర్రకథలు, ఒకటా రెండా ఎన్నో తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది. అందులో ఉన్న వారు అయ్యగారు రాసిన వ్రాతలు ఇవన్నిటిని కూడా వారు చేర్చుకొని తెలుగు యొక్క ఉన్నతికి ఈయన ఎంతో కృషి చేశారు అని చెప్పి గవర్నమెంట్ వారి యొక్క రికార్డ్స్లో కూడా అయ్యగారి పేరు వ్రాయబడింది. కనుక చక్కని కవిగా మనము గ్రహిస్తున్నాం. ఇంకా చూస్తే గొప్ప సువార్త సేవకుడు. ఎలాగనగా అయ్యగారికి ఒక బిరుదు పెట్టారు, కుమ్ముదాసులు అనేవారు. కుమ్ముదాసులు ఎందుకంటే అన్ని లేని వారికి, ప్రభుని ఎరిగిన వారికి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఒక కొమ్ము తీసుకొని అందులో పాటలు పాడుతూ అందులో వాక్యమును చెప్పేవారు. ఆయన చెబుతూ ఉండగా దాదాపు 3 మైళ్ళ దూరం ఆయన యొక్క మాటలు, ఆయన పాటలు వినబడేవి. 3 మైళ్ళు అంటే ఎంత దూరం? దాదాపు 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు ఆయన మాటలు వినబడేవి. అంతగా ఆయన అందరికీ కూడా సువార్త వినిపించాలి అని ఆరాటం. ఇంకా చూసినప్పుడు పశువులకును కూడా, పక్షులకును కూడా ఆయన సువార్త చెప్పిన వారు ఉన్నారని గ్రహిస్తున్నాం. ఉదాహరణకు రాజమండ్రిలో ఒక గట్టు వద్ద ఫ్రాన్సిస్ అనే ఒక గట్టు ఉంది. ఆ గట్టు వద్ద అందరూ చూస్తుండగా పొద్దున్నే లోపలికి వెళ్ళి నదిలో మునిగి తలక్రిందుగా ఉండి 1 గంటన్నర సేపు లోపలే ధ్యానం చేసి, సన్నిధి చేసి, లోపలే ప్రార్థన చేసి, లోపలే వచ్చిన చేపలకు వాటికి సువార్త చెప్పి మరలా బయటకు వచ్చేవారు. అందరూ కూడా లెక్క పెట్టుకున్నారు, ఇంకెంతసేపు, ఇంకో పావుగంట, ఇంకో అరగంట అని చెప్పి లెక్క పెట్టుకున్నారండి. ఈ రీతిగా గొప్ప సేవ. ఎవరికి కూడా నేను సువార్త చెప్పలేదు, నాకు ఎవరు దొరకలేదు అంటే ప్రభు అన్నారు కదా, ఈరోజు నీవు నడిచిన నీ నడకే అందరికీ కూడా సువార్త అయ్యింది అన్నారు. చూసారా? గనక మన నడక, మన ప్రవర్తన కూడా అనేకులకు ఏమవుతుంది చెప్పండి? సువార్తగా ఉండాలి అంటే ఎంతగా ప్రభువులో మనం మమేకమై ఉండాలో కదా, అది దైవజనునికి సాధ్యమైంది. మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరిగా మనము ఇది గ్రహిస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థన అనుభవం, తర్వాత ధ్యాన అనుభవం. ధ్యానం అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే మనం దేవునితో వారందరూ కూడా దేవునితోనూ కూడా మాట్లాడించి మనం ఏమేమి ప్రార్థన చేస్తామో వాటన్నిటికీ కూడా జవాబులు మనము అందుకోవలసిన వారమై ఉన్నాం. గనక
ప్రతి ఒక్కరికి కూడా ధ్యానమును నేర్పించేవారై ఉన్నారు. కనుక పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయం మాట చూస్తాం. మరి నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ముఖము కనబడాలి, స్వరము వినబడాలి. దీని ఆధారంగానే దైవజనులు ఒక గొప్ప ప్రార్థన లోకమంతటికి ఎవరికైనా కానీ నేర్పించగలిగిన గొప్ప ప్రార్థన, ఎవరికైనా కానీ మరి దేవుణ్ణి చూపించగలిగే గొప్ప ప్రార్థన ఏంటో చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఈ రీతిగా ప్రార్థన అనగా నాకే కాదు అందరికీ కూడా కనబడు, నాతోనే కాదు అందరితోనూ కూడా నీవు మాట్లాడు. మనకి ఏదైనా మరి ప్రత్యేకమైన అనుభవం వస్తే, ఎక్స్పీరియన్స్ వస్తే ఏం చేస్తాం? దాచుకుంటాం. ఇది నాకే ఉండాలనుకుంటాం. కాదు కాదు, దైవజనులు ఎలాగ నిన్ను కూడా అలాగన అనుకొనలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని చూచే అంతస్తులోనికి, ఆయనతో మాట్లాడే అంతస్తులోనికి, ఆయనతో సహవాసం చేసే అంతస్తులోనికి రావాలని కోరుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎలాగనైతే నోవహుకు ఒక్కడికి మాత్రమే ఓడెక్కి అర్హత ఉన్నదో, కుటుంబ సభ్యులైతే నోవహును బట్టి లోపలికి చేర్చబడ్డారు. అలాగే దైవజనుని ఒక్కరికే రాకడలో ఎత్తబడగలిగే అర్హత ఉన్నది. అయితే ఆయన తనతోనే ఊరుకోలేదు, కానీ అందరూ కూడా రాకడలో ఎత్తబడాలి అని ఉద్దేశం కలిగిన వారై అందరికి రాకడ సిద్ధపాటు కొరకు ఆయన ప్రయాసపడుచు ఉన్నారు అని మనము మరి గ్రహిస్తూ ఉన్నాం. కనుక ధ్యానపరుడు మరి కైలాస ఋషి గారు, ఇంకా కూడా అనేక మంది ఋషులు హిమాలయాల్లో నేటికి కూడా ఉన్నారు. మేమైతే అన్నీ విడిచిపెట్టి ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, కానీ మైదాన ప్రాంతంలో మాకంటే గొప్పగా ధ్యానం చేసే ఆయన ఉన్నారని అయ్యగారిని బట్టి మరి వారు కూడా సాక్ష్యము ఇచ్చిన వారై ఉన్నారు. కనుక మనుషులందరిలో కూడా పుడుతుందా? ఏకాగ్రత కుదురుతుందా? మౌనదానం కుదురుతుందా? కుదరదు. అయినా కానీ అయ్యగారు ఒక ప్రక్కన మనుషులతో మాట్లాడుతూనే ఉండేవారు, అదే సమయంలో ప్రభువుతో కూడా మాట్లాడుతూ ఉండేవారు. ప్రార్థనలు చేస్తాం, మనం కళ్ళు మూసుకుని చేస్తాం, అవునా? ఆయన ప్రార్థన చేయడంలో క్రొత్త పద్ధతులు ఎలాగంటే కళ్ళు తెరిచి ముయ్యకుండా అలాగే, అంటే కంటి చూపు పడిపోయిందా అలాగే ఉందా అన్నట్టుగా కంటి నువ్వు కళ్ళను ఉంచి అలాగన ధ్యానం చేసేవారు, ప్రభుని చూసేవారు. ఆ అలవాటును దగ్గర వారికి కూడా నేర్పించిన వారే ఉన్నారు. గనక గొప్ప ధ్యానపరులు. అదే రీతిగా ఆయన గొప్ప ఉపదేశకులు, బోధించిన వారు, బోధకులు అయి ఉన్నారు. బోధకులు అంటే అందరూ కూడా మరి ప్రభు వారు వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు? ఈయన బోధ కొత్తగా ఉన్నదే అనుకున్నారా లేదా? అలాగే అయ్యగారికి కూడా చేసిన బోధ క్రొత్త బోధ. అలాగని స్వంత బోధ కాదు, కానీ ప్రభువు ఏమైతే అందించిన వారై ఉన్నారో దానినే అయ్యగారు కూడా తెలియపరిచిన వారై ఉన్నారు. ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా స్వంతది చెబితే, స్వంత ఆలోచన చెబితే, స్వంత ఊహ చెబితే ఇది నా స్వంత మాట అని చెప్పేవారు. ఇంకా మీకు ఇష్టమైతే తీసుకోండి, స్వీకరించండి, ఇష్టం కాకపోతే వదిలివేయండి అనేవారు. ఎంత గొప్ప మాట. మరి నేడు మనమైతే ఏం చెప్తాం? తెలిసినా తెలియకపోయినా మన మాట ఎదుటి వాళ్ళు నమ్మాలి అన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవునా? దైవజనులు అయితే అలాగన కాదు, ప్రభు మాటలే చెప్పేవారు. ఒకవేళ ఏమైనా సొంత మాట అయితే ఇది నా స్వంత ఊహ, ఇది నా స్వంత మాట అని ఆయన చెప్పి మీకు ఇష్టమైతే తీసుకోనండి, స్వీకరించండి, లేకపోతే వదిలివేయండి అనేవారు. అలాగనే ఎలాగన ఒకవేళ మనమును కూడా చెయ్యగలిగితే ఎంత బాగుంటుంది. గ్రహిస్తున్నారా? ఎంత బాగుంటుంది. అప్పుడు మనస్పర్ధలు రావు, అవునా? ఇంకా భేదాభిప్రాయాలు రావు. దైవోపదేశకులు ఆయన ఎప్పుడైతే ఏమైతే బోధిస్తున్నారో, ఏ అధ్యాయం ఏ పుస్తకం మరి తెలియపరుస్తున్నారో ఆ పుస్తకమును రాసిన
ఆ ప్రవక్త లేక ఆ రాజు, ఆ గ్రంథకర్త వచ్చి అయ్యగారు చెప్తున్న దాన్ని వారు కూడా ఆలకించేవారంట. నువ్వు చెప్పుతున్న దాంట్లో ఇంత మర్మం ఉందా? నేను రాసినప్పుడు నాకిది తెలియదు. మరి గ్రహిస్తూ ఉన్నాం. ఇంకను ఆత్మ సంచార వరమును కలిగిన వారై ఉన్నారు. ఆత్మ సంచార వరమును కలిగిన. ఆత్మ సంచార వరం అంటే ఏంటి? ఎలీషా అక్కడే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నారు. కానీ గెహజీతో పాటు ఆయన ఆత్మ వెళ్ళింది. ఎక్కడ ఆయన ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడాడో అవన్నీ కూడా ఆయన గదిలో ఉండే తెలుసుకున్నారు. అలాగే దైవజనులు కూడా ఆత్మ సంచార వరము కలిగిన వారు ఉన్నారు గనుక గదిలోనే ఉండేవారు, కానీ అన్ని దేశాలకు వెళ్ళిస్తుండేవారు. గదిలోనే ఉండేవారు, ఏడుస్సులోనికి పరలోకానికి కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇక్కడ ఉండేవారు కానీ 7 చోట్ల ఒకేసారి వాక్యమును మరి చెప్పే వరమును కలిగిన వారై ఉన్నారు. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తారు? మీ అంశాలేయో అవి గుర్తించుకుంటారు. ఇంకేం చేస్తారు? అయ్యగారు యొక్క ప్రార్థన లాగున కాదు. ప్రార్థన అనగా ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన డెస్టినేషన్ ఏంటి? అడ్రస్ ఏంటి అనగా దేవునికి సింహాసనం. సింహాసనం వద్దకు వెళ్ళి అక్కడ దేవునికి చెవిలో మన ప్రార్థన పడాలి. అంటే మన ప్రార్థనకి ఏముండాలి? ఏమున్నా చెప్పండి? పవర్ ఉండాలి. మన ప్రార్థనకు పవర్ కావాలంటే ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు తెలియాలి. ప్రార్థన చెయ్యాలి అంటే ముందుగా మనం ఎలా ఉండాలో, మనం ఎలా మార్పు కలిగిన వారమై ఉండాలో, ప్రభువునకు తగినట్టుగా ఎలా ఉండాలో మనకు తెలియాలి. గనుక మరి ప్రార్థన నేర్పించింది ఆయన. 7 మెట్ల ప్రార్థన, 7 మెట్ల ప్రార్థన కదా. కనుక మరి ప్రభు అన్నారు కదా, అన్నిటికంటే ప్రార్థనా మెట్లు ఎక్కువ, అన్నిటికంటే ప్రార్థనా మెట్లు ఎక్కువ, గొప్ప ప్రార్థనా మెట్లు మనకు అందించిన వారిని గనక ఎటువంటి పాపైనా కానీ దేవునిని చూడగలిగే అంతస్తులోనికి నడిపించగలిగేది ఆ ఏర్పాటు ప్రార్థనా మెట్లలో ఉన్నది అని గ్రహించాడు. దానికి ఈ రీతిగా ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఇంకొంచెం మరల మనం ధ్యానించుకుందాం. ఈ రీతిగా దైవజన్ యొక్క మరి జ్ఞాపకమును బట్టి, ఆయన పరిశుద్ధమైన మరి జీవితమును బట్టి దేవుడు మనకును కూడా అట్టి మాదిరిని అనుసరించి నడుచుకోగలిగే కొద్దిగా అయినా కానీ ఆయన ప్రార్థన జీవితంలో కొంచెం, ఆయన విశ్వాసములో కొంచెం, ఆయన యొక్క మరి పరిశుద్ధతలో కొంచెం, ఆయన యొక్క శుద్ధిలో కొంచెం, ఆయన యొక్క మాట శుద్ధిలో కొంచెం మనకును కూడా అనుగ్రహించచ్చు. మనల్ని కూడా ధన్యజీవునిగా మార్చి మహిమలోనికి, నూతన ఎరుషలేములోనికి చేర్చుకొనును గాక. ఆమేన్.